వెల్కమ్ టు చేనేత న్యూస్ ఛానల్. టుడే స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లాలో దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే పేద విద్యార్థుల కోసం ఒక ఎన్ఆర్ఐ సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దూర ప్రాంతాల నుండి బడికి రాలేని వారి కోసం సైకిల్ బంకును ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సుదూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే పేద విద్యార్థులు అవస్థలు పడుతుంటారు. సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, ఆటోలో రావాలంటే డబ్బులు లేని దుస్థితి. పైగా ఎక్కువ మంది విద్యార్థులతో కిక్కిరుస్తున్న ఆటోలో ప్రయాణం ప్రమాదానికి గురవుతామేమోనన్న భయం. వీటన్నిటి నేపథ్యంలో పేద విద్యార్థుల మధ్యలోనే బడి మానేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలకు 20 నుంచి 30 సైకిళ్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 31 పాఠశాలలో సైకిల్ బ్యాంకును నిర్వహిస్తున్నారని, 3 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని ఫౌండేషన్ యాజమాన్యం తెలిపింది. పదవ తరగతి పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ సైకిళ్లను పాఠశాలకు అప్పగిస్తారు. అనంతరం అదే సైకిల్ను మరో విద్యార్థికి ఇస్తారు. ఇలా ఆ సైకిల్ పాఠశాల ఆస్తిగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రకారం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఇలాంటి సమస్యని గుర్తించిన ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అనే ప్రవాస ఆంధ్రుల సంస్థ సైకిల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా సైకిళ్లు అందజేస్తారు. వాటిని ఆ పాఠశాలలో చదివినంత కాలం ఆ విద్యార్థులు వినియోగిస్తారు.